ఇప్పుడు టైం కరెక్ట్‌గా 7:30 అయితే అవుతోంది. మా అమ్మ వాళ్ళు ఈ చెట్లలో అయితే ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం పదండి. ముందుగా అయితే నా ఛానల్‌ని మీరు తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి. చూపికాయ్ ఇదే చెట్టు మీదనే మాగింది. అయ్యో ఆడిపోయాల నాకు అందదు. మా ఇంట్లో ఉన్న ఏ చెట్లకైనా కానీ మేము ఎరువులు లాంటివి అనేది అస్సలు వాడము. ఎరువులు కానీ, పురుగుల మందు అనేది కానీ వాడడం చాలా తక్కువ. అసలు ఈ సీతాఫలకాయలకైతే అసలు పాది కూడా అయితే లేదు. పాది అంటే మీకు తెలుసు కదా, నీళ్లు కట్టడానికి పెట్టేది. అది కూడా అయితే లేదు. ఈ కొమ్మ మొత్తం కాయలేదు అయ్యో కింద దాకా. ఈ నుంచి మొత్తం అయ్యో అది ఆఖరి దాకా కాయ గుడ్డట్టను ఆఖరి దాకా మళ్ళీ వచ్చినాయి. చాలా కాయలైతే కాసినాయి. ఇంతకుముందు నేను మీకు చాలా షార్ట్ వీడియోస్ అయితే పెట్టాను. ఆ షార్ట్ వీడియోస్‌లో కొన్ని కొన్ని కాయలు మాత్రమే కాసేవి. ఇప్పుడు మాత్రం చాలా పెద్దగా అయితే అయ్యాయి చూడండి. అందుకనే మీకు డీటెయిల్‌గా చూపించడం కోసం ఈ లాంగ్ వీడియో అయితే చేస్తున్నాను. ఇలాంటి చాలా వీడియోస్ మన ఛానల్‌లో వస్తుంటాయి. మీరు డైలీ ఫాలో అయితే మీకు అన్నీ బాగా మ్యాచ్ అవుతాయి. అంటే ఏ వీడియో ఎక్కడి నుంచి అనేది. వాటిలోంచి కొన్ని కాయలు మాగ పెట్టడానికి అయితే తీస్తున్నాము. చాలా హైట్‌లో అయితే ఉన్నాయి ఇంకా కాయలు. కొన్ని చాలా చెట్లు కూడా ఉండేవి. అన్నీ పోగా ఈ 2 చెట్లయితే మిగిలినాయి. ఈ 2 చెట్లకి ఇన్ని కాయలయితే కాస్తున్నాయి. అది కూడా ఒక కొమ్మకే ఇంకా ఎక్కువైతే ఉన్నాయి. ఓపెన్ అయింది ఇదో చూడు. కొమ్మ ఇరిగింది. ఇటుపక్క చాలా బాగుంది కదా ఈ వాతావరణం అంతా. మా ఇంటి బ్యాక్ సైడ్ అలా ఉంటుంది మరి పెరట్లో సన్‌రైజ్‌తో చాలా బాగుంటుంది. మీరు డైలీ అయితే ఫాలో అవ్వండి నా వీడియోస్‌ని. ఈ సమ్మర్‌లో ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొనొస్తాను. మా నాన్న చిన్న బాబుని అయితే ఎత్తుకొని ఉన్నాడు. ఇలాంటి చాలా వీడియోస్ మన ఛానల్ అయితే వస్తూనే ఉంటాయి. మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే